గాలాడదు. అది సరే మొబైల్స్ పక్కన పెట్టండి. ఉంది కదా, మొబైల్స్లో వచ్చాను ఇంకా. ఆ మొబైల్స్ ఇంకా ఎవరు యూస్ చేసినట్టు కనిపిస్తే అలా విండో ఓపెన్ చేసి బయటపడేస్తాం. కిందకి వెళ్ళి క్యాచ్ పట్టుకోండి. అందుకే లోపల పెట్టేస్తే ఏ గోల ఉండదు. సరే 25 వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? బిట్ నెంబర్ 25 చేశారు అసలు? ఎవరు చేయలేదు చెప్పండి ఒకసారి. రమ్మా. చేతులు ఎత్తండి ఎవరికి అర్థం కాలేదు 25. సరే అమ్మా, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పు ఒకసారి. P/Q ఎంత ఇచ్చాడమ్మా? 11:2. P/Q ఎంతమ్మా? 11:12. ఇంకేమి ఇచ్చాడు మన క్వశ్చన్లో? P/R ఇచ్చాడండి. P/R ఎంత అండి? 1:8. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏం కనుక్కోవాలండి? Q/, ఎలా చేయాలి ఎవరైనా చెప్తారండి? కాదు సార్, కొంచెం మామూలుగా ఏంటి సార్, కొంచెం క్లారిటీగా. ఎవరితో చేయాలి సార్? సార్ ఇప్పుడు మనం ఇంతకు ముందు వరకు ఏం చేసామండి, మనకి A/B B/C ఫామ్లో ఉన్నాయండి, అవునా? ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయి? P/Q P/R ఫామ్లో ఉన్నాయి. మనం దీన్ని ఎలా రాసుకోవాలండి? Q/P P/R ఫామ్లో రాసుకుందాం, అవునా? ఎందుకు? లాస్ట్ది ఫస్ట్ది ఈక్వల్ ఉండేలాగా రాసుకుందాం. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి మనం? Q/P రాస్తే ఇప్పుడు ఏమైంది రేషియో? ఇది 12 ఇంకోటి 9. ఏం చేయాలండి ఇప్పుడు చెప్పండి? P/Q/R. ఇప్పుడు మనం ఈ రేషియో మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చిందండి? ఏ రేషియో వచ్చింది? P/Q/R వచ్చిందా? Q/R/P వచ్చిందా? ఏ రేషియో వచ్చింది చెప్పండి ఒకసారి. సరిగ్గా చెప్పండి. అందుకే అడుగుతున్నాను నేను. ఇప్పుడు మనకి PQR వచ్చిద్దా, QPR వచ్చిద్దా రేషియో ఇలా చేస్తే? ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఫస్ట్ ఏముందండి? Q. సెకండ్ ఏముందండి? P. థర్డ్ ఏముందండి? మనకి ఇప్పుడు ఏ రేషియో వచ్చిందండి? Q/P/R. మోకాల్లో బ్రెయిన్ ఉందండి, ఒకసారి వద్దండి మనకు వచ్చింది. ఎక్కడ ఉందండి మనకు బ్రెయిన్? చిన్నప్పుడు సైకిల్ దొక్కితే పడిపోయి మోకాలకి దెబ్బ తగిలితే మీ బ్రెయిన్ దెబ్బ తగిలి చూసుకుంటారని చెప్పేవాళ్ళండి మా మ్యాక్. ఇప్పుడు తగిలిందో విషయనట చెప్పండి. ఇప్పుడు ఏ రేషియో వచ్చిందండి మనకి? Q/, చెప్పండి రేషియో ఎంత? 12 9 108 99 88. ఇప్పుడు మనం కనుక్కోమని రేషియో ఏంటి అసలు క్వశ్చన్లో? Q/, చెప్పండి. మనం ఎప్పుడైనా సరే రేషియో ఏం చేసుకోవాలండి? సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి. ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చండి? ఈ టేబుల్ ఎట్ట అయ్యిద్దండి? 8 + 8 ఎంత అండి? 16. క్యాన్సిల్ అవ్వదు కదా. ఓకే, సరే 2 టేబుల్ నుంచి వెళ్దామండి. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అవుతాయండి? ఇదండి. ఇంకా ఎంతండి? రేషియో ఎంతండి? ఎంత? 2 కాదు విష్ణు, 22. 2 అన్నావు. ఆప్షన్ ఎక్కడ ఉందండి మనకి? ఆప్షన్ ఇప్పుడు
మీలో ఎవరైనా వచ్చి 26 ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలండి, ఎవరు సాల్వ్ చేస్తారు? వెంటనే తల దింపేస్తారు. సరే ఒకసారి క్వశ్చన్ చదవండి, చెప్తా. చదవండి అమ్మా, ఒకసారి క్వశ్చన్ చదవమ్మా. వండి దిగుతాను. ఫీజు సన్స్ షేర్ అమ్మా, ఓన్స్ కాదు. ట్రై చేయండి అమ్మ, ఒకసారి మీనింగ్ అర్థం చేసుకున్నాడు. అమ్మా ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అసలు? మొత్తం మీద ప్రాపర్టీ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. అసలు మనం ఆప్షన్స్ చూడంగానే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చండి. ఎందుకు ఎలిమినేట్ చేయాలండి ఆప్షన్ బిని? ఆప్షన్ బిని ఎందుకు ఎలిమినేట్ చేయాలి? అసలు మనకి లెస్ దాన్ 10,000 అన్నాడు కాబట్టి 10,000 కన్నా తక్కువ ఉన్న వాల్యూ ఆన్సర్ కాదండి, అవునా? చెప్పు మరి ఆన్సర్ ఎలా చేయాలి? థింక్, ఆడండి, మొక్కలు పైకి ఎత్తండి, రుద్దండి, ఆలోచించండి. ఓకే అమ్మా. ఇప్పుడు మనం దేన్నైనా ఎక్స్ అనుకోవాలండి ఫస్ట్, అవునా? ఏదో ఒక దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు నేను ఏమనుకుంటా, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద డాటర్ గెట్స్ 10,000 లెస్ దాన్ ద సన్ అన్నాడండి. సన్ కంటే డాటర్కి ఒక 10,000 తక్కువ వస్తాయంట. ఇప్పుడు నేను సన్ ఎక్స్ అనుకుంటే డాటర్ వాల్యూ ఎంత అండి? డాటర్కి వచ్చే ప్రాపర్టీ వాల్యూ ఎంత? ఎక్స్ మైనస్ 10,000, ఓకేనా? ఓకేనా, అవునా కదా చెప్పండి. ఏదో ఒక వాల్యూని ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ సన్ వాల్యూని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ 10,000 డాక్టర్ వాల్యూ అనుకోవచ్చు. అలా కాకపోతే ఎక్స్ ప్లస్ 10,000 ఏమో సన్ వాల్యూ అనుకుని ఎక్స్ డాక్టర్ వాల్యూ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. బ్రెయిన్స్ కూడా ఉండాలి, ఫిజికల్ ప్రెసెన్స్ ఒకటి కాదు, మెంటల్ ప్రెసెన్స్ కూడా క్లాస్లో ఉండాలి, అప్పుడే అర్థమవుతుంది. ట్రై చేయండి, జస్ట్ 26th ప్రాబ్లం ట్రై చేయండి. మీకు నేను 5 minutes టైం ఇస్తానండి, ఆలోచించండి. ఆలోచించమని నటించమని చెప్పలేదండి, ఆలోచించినట్టు జస్ట్ ఆలోచించండి. క్యాజువల్గా థింక్ చేయండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఏం అవసరం లేదు మనకి. ఏమి ఏరోనాటికల్ సైన్స్ కాదు, జస్ట్ మ్యాథమెటిక్స్. రోజు అప్పుడేమన్నా ధనుష్ ఉంటావా? కలతో చేయాల్సిన చూసావా, క్రిష్ సినిమాలు హృతిక్ రోషన్ లాగా. పెన్ను పేపరు మనకి ఇచ్చారు, అది వాడండి. భగవంతు బ్రెయిన్ ఇచ్చాడు ఫ్రీగా. నేను ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాను మీకు, ఆ హింట్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వండి. ఏం నవ్వుకుంటారు? హోంవర్క్ చేసుకొస్తారండి అది. హోంవర్క్ అయితే ఇంటికి వెళ్ళంగానే గూగుల్లో కూడా వచ్చేసి సార్, సరే సార్ హోంవర్క్ చేసి రండి, రేపు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లాస్లో. ఓకే అన్నారు, మీరే లైఫ్ ప్రూఫ్. ఎవరు చేయాలి? నువ్వేం చేస్తా, తొక్కడు బిల్లు ఆడతా కూర్చొని.
ఇచ్చినట్లయితే అలా ఇచ్చారా? సరే, ఇంకొకరు వేస్తానండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సన్ షేర్కి వైఫ్ షేర్కి రేషియో ఎంత అన్నాడండి? 3:1 అన్నాడు. అలాగే వైఫ్ షేర్కి డాటర్ షేర్కి ఎంత అన్నాడండి? 3:1 అన్నాడు. ఇప్పుడు సన్ ఇస్ టు వైఫ్ ఇస్ టు డాటర్ ఇస్తే మీకు రేషియో ఎంత రావాలి చెప్పండి ఒకసారి. 3:1 3:1 అండి. మనం ఇప్పుడు కంబైన్డ్ రేషియో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏని సన్ అనుకోండి, బిని వైఫ్ అనుకోండి, సిని డాటర్ అనుకోండి. మనకి A:B వచ్చి 3:1 అండి. B:C వచ్చి 3:1. A:B:C కావాలి నాకు. చేయండి. 9:3:1 రేషియోలో ఉన్న ప్రాపర్టీని పంచుకోవాలంటండి. మన ఇప్పుడు ఆ 9:3:1 రేషియోలో పంచుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఉందండి. ఐ మీన్ సన్ వాల్యూ ఎంతో తెలుసు. ఎంత సన్ వాల్యూ? ఎక్స్. సన్ వాల్యూ ఎంత అండి? ఎక్స్ ప్లస్ 10,000 అండ్ డాటర్ వాల్యూ ఇస్ ఎక్స్. చూసాను, ఇచ్చానండి. తెల్లమొహాలసం చూస్తాను. ఇవి మీకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో బాగా యూజ్ అవుతాయి అండి. ఇక్కడికన్నా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో బాగా యూజ్ అవుతాయి. ఏ వాళ్ళు ఎవరున్నారండి? ఏ వాళ్ళకి అండ్ ఏసీసీ వాళ్ళకి మేబీ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో బాగా యూజ్ అవుతుంది మోర్ దెన్ సిఎంఏ. చూడండి, కొట్టేవాడు చూడక్కర్లేదు. కొట్టేసేలాగా ఉన్నారు నన్ను. వచ్చిన అర్థమైందమ్మా నీకు? ఏదో మలయాళం సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టు ఉంది సార్ మాకు. వాళ్ళకి బేసిక్స్ అర్థమైనా సరే చేయకుండా కావాలని చూస్తున్నారు. బద్ధకం ఎక్కువైపోయి అది చేసి పెడతారులే మాకు ఎందుకు పని అనుకుంటున్నారు అంతే. సరే, హోంవర్క్ చేసుకొస్తా అన్నారు కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖచ్చితంగా. నేను స్కిప్ చేయను ఒక ప్రాబ్లం కూడా. మీరు ట్రై చేయండి, రాకపోతే నేను చేస్తాను. ఇందాక నువ్వే కదా చెప్పింది చేస్తాం సార్ అని. ఏ విషయం ఇందాక చెప్పాడా లేదా? నాకు చెప్పాడా? మళ్ళీ ఇప్పుడు అదే నేను అడిగింది. హోంవర్క్ చేసుకొచ్చి రేపు పొద్దున అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. రేపు నా క్లాస్ నువ్వే తీసుకోవాలి. ఇవాళ నుంచి అది చేద్దామండి. మరి నేను అసలు వర్క్ ఏం ఇవ్వట్లేదు అంటున్నారు. సో మనిషికి ఒక 3 బిట్స్ ఇస్తానండి. ఎక్కువ ఇచ్చే ఇబ్బంది పెట్టండి. మనిషికి 3 బిట్స్ ఇస్తా. ఆ 3 బిట్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చి నేను మీ ప్లేస్లో కూర్చుంటానండి. మీరు నా ప్లేస్లోకి రావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి మిగతా వాళ్ళకి. నాకు డౌట్ వస్తే మరి నేను అడుగుతానండి. ఇప్పుడు బోర్డు ఎక్కడ ఉంది? సిగ్గా? ఎవరండి మిమ్మల్ని నవ్వించేది? సరే, ఒక పని చేద్దామండి. మనిషికో 3 బిట్స్ షేర్ చేసుకుందాం. తను న్యూ అడ్మిషన్ కాబట్టి నెక్స్ట్ చాప్టర్ నుంచి ఇద్దామండి. ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు మనకి. ఇక్కడ ఆన్లైన్లో ఒక 2 ఉన్నారు. మీరు లెఫ్ట్ అయిపోమాకండి. ఇప్పుడు చెప్పాను నుంచి నేను అట్లే లెఫ్ట్ అయిపోయారు ఒక 2. మీరిద్దరు లెఫ్ట్ అవ్వలేదు, మిగతా వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. బిట్ నెంబర్ 26 నుంచి 28 వరకు ధనుష్కి ఇద్దామండి. 26 to 28. 29 నుంచి 31కు మన స్మిత మేడం గారు చేస్తారు. 32 నుంచి 40 వరకు విష్ణు చేస్తాడండి. 32, 33, 34 నువ్వు చేయి విష్ణు. 3. ఆ 3 కూడా చాలా ఈజీ యాక్చువల్గా. సర్లే నీకోసం. 32, 33, 34 విష్ణు. 35 to 37 లక్ష్మణ్. 38 to 40 అన్నపూర్ణ. మీరు జస్ట్ ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి నేను చెప్పను కానీ, బట్ మీరు ట్రై చేశారో లేదో నాకు అర్థం అవుద్దండి.
మీరు రేపు అడిగే నేను క్వశ్చన్లు బట్టి మీరు ఆన్సర్లు ఇస్తే దాన్ని బట్టి నాకు అర్థమైద్ది. ఎవరికి చెప్పామమ్మా? 38-40 కదా చెప్పింది. 38-40 అన్నపూర్ణ మీరు చేయండి. 41-43 లక్ష్మీ ప్రసన్న మీరు ట్రై చేయండి అమ్మా. ఇంకా మిగతా మొత్తం మన మాధవ్ ట్రై చేస్తారు. ఎంఈసీ బ్యాక్గ్రౌండేగా, ఎంపీసీ. ఎన్ని ఉన్నాయండి మొత్తం? 129 ఉన్నాయి అనుకుంటాను. ఇవాళ రాత్రి అంతా పడుకోక్కర్లేదు ఇంకా. సరే అక్కడ వరకు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎగ్జామ్స్లో అంత టఫెస్ట్ క్వశ్చన్స్ అడగరండి. ఎగ్జామ్స్లో మీకు అది రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో అడుగుతారు కానీ సీఏ వాళ్ళకి మీకు అన్ని 49 నుంచి ఉన్నాయి చూడండి. 49 నుంచి ఎలా ఉన్నాయో నేను ఇచ్చింది నువ్వు చేయాలరా, నువ్వు అడిగింది నేను. ఓకే 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 ఓకే. సరే మాధవ్ నీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మాధవ్ 40-43 లక్ష్మీ ప్రసన్న గారికి ఇచ్చాను. ఈ నెంబర్ కూడా నేనే గుర్తుపెట్టుకున్నారా? 45 వరకు చేయను. మీకు 99% ఇక్కడ 49 బిట్స్ ఉన్నాయి. 49 బిట్స్ దగ్గర నుంచి చూసారా? మీకు ఇలాంటివి అడుగుతారండి. మీరు ఇలాంటి బిట్స్ అడిగినప్పుడు పేపరు పెన్ను ఇవన్నీ తీసుకుని చేయాల్సిన అవసరం ఉండదండి. ఎలా చేస్తారు మరి? ఇందాక మన విష్ణు చేసారు చూసారా కళ్ళు మూసుకుని అలా చేసేది ఈ సినిమాలో. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్పాలండి? నువ్వేం చేస్తావు? 26 నుంచి నేను రేపు చెప్తానండి ఖచ్చితంగా. చెప్పను అంటలేదు నేను. మీరు అసలు మరీ ట్రై చేయకుండా మ్యాథ్స్ సార్ వర్క్ ఏమి ఇవ్వట్లేదని చెప్తున్నారంట. అందుకే మ్యాథ్స్ సార్ అసలు మాకు వర్క్ ఏమి ఇవ్వట్లేదు సార్, మాకు బాగా బోర్ కొడుతుంది అన్నారంట. ఓకే అండి, ఒకసారి మనం ఇవి 49 అండి బేసిక్స్ అండి. 49 నుంచి సార్ 49 చూడండి. A+B=B+C=C+A. దాని అర్థం ఏంటో చెప్పండి ఒకసారి నాకు. =6+7 6:7:8 అంటే దాని మీనింగ్ ఏంటి? అంతేనండి. ఇప్పుడు నేనేమంటానంటే A+B=6 అంటానండి. రైట్ రాంగా? రైట్. C+A అండి 8. C+A=8 కదా? ఇలా ఫామ్ చేసుకుంటానండి సెంటెన్స్ని. రైట్ రాంగా చెప్పండి. ఈక్వేషన్స్ని నేను ఇలా కన్వర్ట్ చేసుకుంటాను. A/B=3/4 అంటే A=3 B=4 అనుకోవచ్చు అనుకోకూడదా? ఇన్ ది సేమ్ వే ఇప్పుడు మనం చేసుకున్నది కూడా అదే. A+B=6 B+C=7 C+A=8. మనం ఇలా ఇవ్వగానే కంగారు పడిపోతాం బేసిక్ ఎగ్జామ్స్లో. బట్ ఇలా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. మన క్వశ్చన్లు ఏమడిగాడు చెప్పండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీ అన్నదండి. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోండి చెప్పండి ఒకసారి. అది A+B వాల్యూ కదండి. A+B వాల్యూ కదా. ఇప్పుడు నేనేమంటానంటే మనం కనుక్కోవాల్సిన ఏ వాల్యూ అండి? A+B=6 అయితే B=6 - A అంటాను. B ఇది ఏనేనండి.
బి ఈక్వల్స్ టు 6 - a అంటానండి. రైటా రాంగా? ఇది రైటేనా? ఇప్పుడు బి వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటానండి. బి వాల్యూ అంటే ఎంత అండి? 6 - a ప్లస్ c ఈక్వల్స్ టు 7. అంటే దీని అర్థం ఏంటండి? c - a ఈక్వల్స్ టు 1 కాదా? అంతేనా? c ప్లస్ a ఎంత అండి? c - a ఎంత అండి? c ఈక్వల్స్ టు 7. c ఈక్వల్స్ టు 1/. రైటా రాంగా అండి? 3.5 అండి. క్యాల్కులేట్ చేయదురు కానీ 3.5 బేసిక్గా దాని వాల్యూ ఏదండి? 9/2. 9/2 అంటే ఎంత అండి? 4.5. ఇప్పుడు సి వాల్యూ 4.5 అయితే ఏ వాల్యూ ఎంత అండి? 4.5 - a ఈక్వల్స్ టు 1 అయితే a ఈక్వల్స్ టు 3.5. మరి బి వాల్యూ ఎంత? బి వాల్యూ ఎంత? బి ఈక్వల్స్ టు 6 - a కదండి. బి ఈక్వల్స్ టు 6 - 3.5 2.5. ఇప్పుడు మనం ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనం అనుకున్న రేషియో వచ్చిందో లేదో చూసుకుందాం ఫస్ట్. ఎంతండి ఇప్పుడు? ఏ వాల్యూ 3.5, బి వాల్యూ 2.5, సి వాల్యూ 4.5. ఏ ప్లస్ బి అండి 3.5 ప్లస్ 2.5 ఎంత అండి? అంతేనా? బి వాల్యూ ఎంత అండి? 2.5ఏనా? సి వాల్యూ ఎంత? 4.5. 2.5 ప్లస్ 4.5 ఎంత అండి? 7. సి వాల్యూ ఎంత అండి? ఏ వాల్యూ ఎంత? 3.5. 4.5 ప్లస్ 3.5 ఎంత అండి? 8. సరిపోయింది. కానీ మనకు ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్స్ అవి ఉండవండి. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఎందుకు? మనకి వాటితో పాటు ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు చూడండి. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 14. బట్ మనం ఇందాక చేసిన దాంట్లో 2.5, 3.5, 4.5 వచ్చినాయండి ఏమన్నా? మొత్తం కలిపి ఎంత అయిందండి? 10.5. ఇప్పుడు ఎలా చేయాలి? a ప్లస్ బి వాల్యూ a ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చారండి మనకి ఇక్కడ? a ప్లస్ బి వాల్యూ ఎంత అండి? ఇప్పుడు a ప్లస్ బి వాల్యూ ఎంత అండి? 6. a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అండి? 14. ఇప్పుడు నాకేం కావాలి? సి వాల్యూ కావాలి. అవునా? a ప్లస్ బి వాల్యూ ఎంత? 6 కాబట్టి ఆ 6 ఇక్కడ రాసుకున్నాను. 6 ప్లస్ సి ఈక్వల్స్ టు 14. సి ఈక్వల్స్ టు 14 మైనస్ టోటల్ ఆన్సర్ ఎంత అండి? సో క్వశ్చన్ చేసే ముందు ఏం చేయాలండి? క్వశ్చన్ని మొత్తం చదివి అన్ని కండిషన్స్ని మనం చూడాలండి. అప్లికబుల్ అవుతున్నాయా లేదా, అన్నీ మనం చేసే రైటా రాంగా. అర్థమైందండి? సి వాల్యూ ఎంత ఇప్పుడు? ఆప్షన్ సి. అగైన్ కమింగ్ టు ద 50th క్వశ్చన్. ఏ ఇస్ టు బి వాల్యూ ఇచ్చారండి. ఏ ఇస్ టు బి ఎంత అండి? 3:4. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు? 2a ప్లస్ 3b ఇస్ టు 3a ప్లస్ 4b. ఏ ఇస్ టు బి ఎంత అండి? ఇంకేం ఇచ్చారండి మనకి? ఏం కనుక్కోమన్నారు? a ప్లస్ అంతేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ఇస్ టు బిని a బై బిగా రాసుకుంటానండి. రాసుకోవచ్చా? నేను ఏను కామన్గా తీసుకుంటానండి. ఏ నేను కామన్గా తీసుకుంటాను. ఇప్పుడు a ఈక్వల్స్ టు 3b/4గా రాసుకుంటానండి. రాసుకోవచ్చా లేదా?
రాసుకోవచ్చా? ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్. సో 3b/4గా రాసుకుంటా. ఇప్పుడు ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటానండి నేను. ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. 3a/4 ప్లస్ 3b/4 డివైడెడ్ బై 3 ఇంటూ 3b/4 ప్లస్ 3b. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? క్యాన్సిల్ చేసుకోవచ్చండి, కాదనట్లేదు. బట్ నేను క్యాన్సిల్ చేసుకోకుండా ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఫస్ట్ మల్టిప్లై చేసి ట్రై చేస్తానండి. ఫస్ట్ న్యూమరేటర్లో ఎల్సిఎం తీసుకుంటానండి. ఎల్సిఎం 4 అండి. 2 3 జర్ 6b ప్లస్ 4 3 జర్ 12b డివైడెడ్ బై 3 3 జర్ ఎంత అండి? 9b ప్లస్ 12b డివైడెడ్ బై ఈ 4 క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఏంటండి? మల్టిప్లికేషన్ కాదండి, ఎడిషన్. 18b డివైడెడ్ బై 21b అంతేనా? బీబీ క్యాన్సిల్ 6. ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకి? ఎంత? ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం పెట్టాలి మరి అక్కడ? వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాబ్లం ట్రై చేస్తారా? అండ్ వన్ మోర్ థింగ్ అండి, నెక్స్ట్ క్లాస్లో నేను స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేస్తాను. మ్యాథ్స్ కంటిన్యూ చేయను. వాళ్ళ నుంచి మనం స్టార్ట్ కూడా సైమల్టేనియస్గా కొన్ని డేస్ నెక్స్ట్ పీరియడ్లో స్టార్ట్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వాటర్ తాగమ్మా. బాటిల్ మీది కదా. నెక్స్ట్ ప్రాబ్లం ఎవరైనా ట్రై చేస్తారండి? ఇక్కడే హోంవర్క్ ఏం కాదు, ఇక్కడ ట్రై చేస్తారు ఎవరన్నా? మీరు కూడా ట్రై చేయండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం అన్నపూర్ణ లక్ష్మీ ప్రసన్న ట్రై చేయండి అమ్మ ఒకసారి. ఏ ప్రాబ్లం అండి ఇప్పుడు మనం ట్రై చేయాల్సింది? ఇది డైరెక్ట్గా ఈజీగా చూసి చెప్పవచ్చండి. ఎలా చేయాలి సార్? ఇప్పుడు నేను రైట్ అండి, ఆన్సర్ రైట్ మీరు చెప్పింది. ఎలా చేయొచ్చు అంటే క్వశ్చన్ చెప్పండి ఒకసారి నాకు. కరెంట్ షాక్లు ఇస్తే తగ్గిపోతాయి ఏంటండి? అది అయిపోయిందండి. a/3 ఈక్వల్స్ టు b/4 ఈక్వల్స్ టు c/7. నేను ఈక్వల్స్ టు k అనుకుంటానండి. k అంటే ఏంటి? కాన్స్టెంట్. నేను ఈక్వల్స్ టు k అనుకుంటా. ఇప్పుడు k అంటే కాన్స్టెంట్ అమ్మ. సో a ఈక్వల్స్ టు 3k, b ఈక్వల్స్ టు 4k, c ఈక్వల్స్ టు 7k. మన క్వశ్చన్ ఏమడిగాడు అసలు? a ప్లస్ b ప్లస్ c/c. 3 ప్లస్ 4 ప్లస్ 7/14k/7k అవుతుందండి. k క్యాన్సిల్. 7 2 0 14. ఈక్వల్స్ టు ఏమనుకుంటారు మీరు అప్పుడు? మరి డైరెక్ట్ వేసుకోవచ్చు, కాదంటలేదు. బట్ మనకి అర్థం అవ్వాలంటే ఈక్వల్స్ టు ఒక నెంబర్ అనుకోవాలి. దాన్ని k అనుకుంటా. k అని ఎందుకు అనుకుంటా? k అంటే మన మ్యాథమెటికల్ టర్మ్లో కాన్స్టెంట్ అని అర్థం అండి. సో నేను k అని తీసుకుంటా. అంతే ఫాస్ట్గా. మరి 52 ప్రాబ్లం గురించి చెప్పండి. ఈజీనే, ఇందాక మీరు చేసినట్టే చేయాలి. ఏంటమ్మా? అలా ఇచ్చినప్పుడు మీరు పెద్దగా ఇబ్బంది పడకుండా x ఈక్వల్స్ అంతే అమ్మా. ఆన్సర్ ఎంత చెప్పు ఫైనల్గా?
చూస్తున్నారు ఆ సీట్ ఉందా కింద ఉందా మీకు? బెంచ్లో కూర్చుంటే సరిపోదండి, పెన్ను పేపర్ మీద పెట్టాలి. నెక్స్ట్ అందరికి వచ్చిందమ్మా? ప్రాబ్లం అసలు చేయట్లేదేంటి? ఇంకెప్పుడు? క్లాస్ అయిపోయిన తర్వాత. మరి క్లాస్లో ఏం చేస్తారు? కింద చూసుకుంటారు. ఇప్పుడు చేస్తేనే కదమ్మా తర్వాత మీకు అర్థమైంది లేదని తెలిసేది. చేయకపోతే ఎలాగా? 52 అమ్మా. ఎక్స్ బై వై ఈక్వల్స్ టు 2/3 ఉందా? డినామినేటర్ ఈక్వల్ అవుతాయి అమ్మా, న్యూమరేటర్ ఈక్వల్ అవుతాయి. అలా తీసుకోండి. సో ఎక్స్ బై వై ఈక్వల్స్ టు 2/3 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 2, వై ఈక్వల్స్ టు 3. రాసుకోండి నేను చెప్పింది. అంటే పెన్లో ఛార్జ్ అయిపోయింది, అది నేను రాసేవాడిని యాక్చువల్గా. నా అదృష్టం నా మ్యాథ్స్ పీరియడ్గా అయిపోతాయండి. నా మ్యాథ్స్ పీరియడ్గా కరెంట్ పోతే, నా మ్యాథ్స్ పీరియడ్కి పెన్లో ఛార్జ్ అయిపోతే. x/y ఎంత అండి? 2 మనం ఏం కనుక్కోవాలి? 5x + 2y 3x - y. x ప్లేస్లో ఎంత పెట్టాలండి? 2 పెట్టాలి. 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5 × 2 + 3 × 2 × 3 డివైడెడ్ బై 3 × 2 - 3. 5 2 ఎంత అండి? 10. 2 3 ఎంత? 16/3 2 ఎంత? 6 - 3 3. 16/. ఆన్సర్ ఎంత అండి ఇప్పుడు మన దీంట్లో? ఆన్సర్ అలాగే 53 క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. ఏంటండి 5px అంటేనా? 5 × p వాల్యూ × x వాల్యూ. ధనుష్ ట్రై చేయ ధనుష్. లక్ష్మణ్ చేయట్లేను. వచ్చి నోట్స్లు చెక్ చేస్తానండి, ప్రాబ్లం ఎంతమంది చేసి వీడియో చూస్తా. అది చేయకపోతే వాళ్ళతో నీళ్ళు అని చెప్పిస్తాను. స్కూల్లో చేపించాలి చూసారా, నీళ్ళు డౌన్ మోకాళ్ళ మీద నిలబెడతారు, కానీ చేస్తామని మాత్రం చెప్పరు. అయిపోయిందా? చెప్తాను కనీసం హోమ్ రాసేవా పైన? మీరు చేశారమ్మా లక్ష్మీప్రసన్న, అన్నపూర్ణ? ఎవరైనా సాల్వ్ చేశారా మీలో?
క్వశ్చన్ చెప్పండి అమ్మా నాకు. సాధారణ 4కి పోయాయి. పీ వాల్యూ ఎంత అండి? 5 ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఫర్దర్ 40 పక్కన ప్రాబ్లం టైం పట్టిన తర్వాత అయితే తర్వాత నేను చేస్తాను. ఈ ప్రాబ్లం నేను చూడండి, మీకు జస్ట్ చేస్తాను. పని చేయట్లేదని కూర్చోండి, పర్లేదు. వినయా చెప్పారండి ఎప్పుడైనా మీకు సామెత ఇది? వినయా ఎన్పిఎక్స్ కదండి అక్కడ ఉన్నది. 2020 అది 80 కదండి. 4 into 3 into 5. ఏం అందరికి వెళ్ళిపోయింది. ట్వంటీ ఎయిట్ కదా. 85 కదండి. 85:140 వచ్చింది. 85:140 అంటే మనం సింప్లిఫై చేసుకుంటే ఏమైందండి? ఎట్లా వచ్చిందండి మీకు? టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఉందా? అర్థం అర్థమైందా? కానీ 95 చేశారు సార్, నాకన్నా మొత్తం చేసి 85 రాయకుండా బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకు రాలే ఇంకా. ప్రాబ్లం చూడండి అమ్మా. ఏం కనుక్కోవాలి మనం ఇప్పుడు? ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కనుక్కోవాలి. ఎలా చేయాలనుకుంటున్నారు దీన్ని? క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పుకున్నాడు, గుర్తుంది? వెంటనే తలదించేస్తాం. పెరిగిన పోతే ఎందుకు రండి. క్వశ్చన్ చెప్పండి అమ్మా.
చేయకపోయినా బాధలేదండి. చేయటానికి ట్రై చేయట్లే కనీసం. క్వశ్చన్ చెప్పండి ఒకసారి. బై 4 అండి. ఏం చేయాలండి? క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ కాన్సెప్ట్ ఎప్పుడో ఫైజర్ చేద్దామండి. ఇప్పుడు ఫైజర్ ఎంత అండి? ఎక్స్. ఫోర్ త్రీజర్ ఎంత? ఫైజర్ ఎంత అండి? ఏముంది? ఏముంది? మరి దాంట్లో ఇది తెలిసేస్తాం. వైస్ అన్ని ఒకవైపు, ఎక్స్ అన్ని ఒకవైపు తెచ్చుకుంటాం. ఎక్స్ పక్క తెచ్చుకుంటే మైనస్ ఉందండి, పక్క తెచ్చుకుంటే ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ ఫస్ట్ ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్లు డివైడెడ్ బై ఎవరు చెప్తారండి? 12/15 వెళ్తాయి సార్. అదండి 12. టోటల్ ఎంత అండి ఇప్పుడు? 27. సో ఇప్పుడు నాకు ఏమైంది అక్కడ? 29x = 27y. నేను ఏమడుగుతానండి? x/y అడుగుతాను. ఇప్పుడున్న వైని పక్కా తెచ్చుకున్నా కాబట్టి నాకు డివిజన్ అయింది, మల్టిప్లికేషన్ ఉంది. అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న 29ని ఇటు పక్క తీసుకెళ్తే ఏమైందండి? నాకు డివైడెడ్ బై 8. సో ఆన్సర్ ఎంత అండి? 27/20. ఆప్షన్ ఉందండి ఇది. బలంగా కోరుకుంటారు, బాగుపడతారు, యాక్చువల్లీ కరెక్ట్ కొడతారు అన్నారు. డెబిట్ విష్ణు, డెబిట్ అంత డీప్ డిస్కషన్లో ఉన్నారు. చేస్తపోతున్నారా? మొత్తాన్ని చేసుకొచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయని కూర్చో. క్రికెటింగ్ ప్రభావం ఏదంతా బ్రెయిన్ బాబు క్రికెట్ చేపించిన దగ్గర నుంచి నోట్ చేసుకున్నారమ్మా అందరూ? డెబిట్ విష్ణు నువ్వు చెప్పింది ఆన్సర్ ఎంత? 13/3 అన్నావు, మళ్ళీ 13 అంటే వీళ్ళిద్దరు ఏంటి? వాళ్ళిద్దరు కాదా? డెబిట్ అని అడుగుతున్నారా? తల్లి నన్ను వస్తున్నావు అప్పుడు నీ దగ్గరికి. నువ్వు
ఎంత బి వాల్యూ ఎంత రాసుకోండి. మా లక్ష్మీ ప్రసన్న అన్నపూర్ణ మేబీ ఈ ప్రాబ్లం అయిపోతే మీరు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి లోపు. మీకు ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ ఆగండి, నేను చెప్తాను. ఎంత డౌన్లోడ్ 6 ఎంతండి? అక్కడి నుంచి అన్ని రెండు తెచ్చుకున్నారా? అయిపోయింది, రెడీ ఉంటారు. అయిపోయింది చెప్పడానికి. క్లాస్ వరకు లేదండి, 1:30 వరకు. A/B ఈక్వల్స్ టు C/D ఈక్వల్స్ టు F ఈక్వల్స్ టు K అన్నానండి. ఏ అంటే ఏం రాసుకోవాలి? అంతే కదండి. A/B ఈక్వల్స్ టు K అయితే A ఈక్వల్స్ A/B ఈక్వల్స్ A/B ఈక్వల్స్ టు K అయితే A ఈక్వల్స్ ఎంత? రైట్ సైడ్ మల్టిప్లై చేయాలి అంటే అవుతుంది. B డివైడెడ్ బై ఉంది కదా, డివిజన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది మనకి? అలాగే C కూడా సార్
అంటే ఇంక నేనేం చేయనండి. ఒక పాయింట్ రాసి వదిలేశారు ఇంకా. నేను నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? కొట్టేది సరేనండి. ప్రాబ్లం అయిపోయింది అందరిది. అయిపోయిందండి, క్యాన్సిల్ చేస్తారు రెస్ట్ వచ్చినట్టల్లా. చేయాల్సింది అదేనండి. సాటిస్ఫై అయ్యేలాగా మనం ఏం అన్నారు ఇప్పుడు. ఫాలో చేశారని మీకు నోట్లో చేస్తే వచ్చింది. న్యూమరేటర్లో డినామినేటర్లో రెండింటిలోకి ఏం కామన్ చేయొచ్చు చూడండి ఒకసారి. పైన ఉండేది కింద ఉండేది అని చెప్తే అర్థం అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అంటే అర్థం కాదు, అంతేనా? మరి ఇప్పుడు నువ్వే కదా విష్ణు తెలియట్లేదు అన్నావు, నేను అన్నానా? కొంచెం మీకు చెప్పండి. ఎవరికి ఏ ఆన్సర్ వచ్చిందో ఇక్కడికి వచ్చి ఆలోచించి చూపించమని చెప్తానండి. నోటికి వచ్చి చెప్తున్నారు. మరి ఈ చోట్ల ఏంటి అన్నిటికీ ఒకటే బుక్క. నాకేదో మిగిలిపోయిన ముక్కోటి పడేసారు నాకు.
ఏం చెప్పట్లేదు కానీ క్లాస్లో ఏం చెప్పట్లేదు ఉంటుందండి. చెప్పండి. 90కే వచ్చింది. బైకే చేస్తున్నా. మీరు చెప్పిందండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అసలు మిగతా కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడగాలి. కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ